Hi guys, welcome to Cricket Chat with Venkatesh. It was a massive win for Mumbai Indians in match number 38. ఇంకా 4.5 ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్ చేతిలో ఉండగా వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ మీద కంఫర్టబుల్ అండ్ సాటిస్ఫైయింగ్ విక్టరీ సాధించారు. అండ్ ఇట్ ఇస్ ఎ హ్యాట్రిక్ ఆఫ్ విన్స్ ఫర్ దెమ్. ఎందుకంటే మధ్యలో వరుస ఓటముల తర్వాత వరుసగా 3 మ్యాచ్లు గెలవడం అంటే చాలా చాలా సాటిస్ఫైయింగ్. ఇప్పటికీ పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్లోనే ఉన్నారు. ఎందుకంటే 5 టీమ్స్ 10 పాయింట్స్తో చాలా ముందుకు దూసుకెళ్తున్నాయి. వీళ్ళకి 8 పాయింట్స్ ఉన్నాయి ఆఫ్టర్ 8 మ్యాచెస్, బట్ స్టిల్ ఇన్ 6th ప్లేస్. బట్ సెకండ్ హాఫ్లో పుంజుకునే అవకాశం ఉంది. ఆ టాప్ 5లో ఉన్న టీమ్స్కి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. టీం కూడా బాగా సెట్ అయింది. పర్టికులర్లీ ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ హూ వాజ్ నాట్ గెటింగ్ దోస్ బిగ్ స్కోర్స్. రోహిత్ శర్మ టచ్లో కనిపిస్తున్నాడు, మంచి 6లు కొడుతున్నాడు, బాగానే ఆడుతున్నట్టు అనిపిస్తున్నాడు, కానీ పెద్ద స్కోర్లు రావట్లేదు. ఆ లోటు కూడా భర్తీ అయింది. రోహిత్ శర్మ ఒక మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అతని నుంచి మనం చూసాం. 76 ఆఫ్ జస్ట్ 45 balls, 6 sixers కొట్టాడు, 5 4s. సో రోహిత్ శర్మ ది హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్ ఇన్ ఫార్మ్ ఇన్ ఎ గ్రాండ్ స్టైల్. అండ్ సూర్యకుమార్ ప్లేడ్ ఎ బ్లైండర్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్. బ్లైండర్ అంటే బ్లైండర్. 30 balls 68 runs కొట్టాడు, 226 స్ట్రైక్ రేట్. దాంట్లో అతను కూడా ఒక 5 6లు బాధేశాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్, ఆ సెంచరీ పార్ట్నర్షిప్. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఆ టార్గెట్ 177, విచ్ ఈస్ నాట్ ఎ స్మాల్ టార్గెట్, కానీ దాన్ని చాలా దే మేడ్ షార్ట్ వర్క్ ఆఫ్ దట్ టార్గెట్, రీజనబుల్లీ గుడ్ టార్గెట్. అండ్ ఇట్ వాజ్ ఎ డిసప్పాయింటింగ్ మ్యాచ్ వన్స్ అగైన్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ కాంబినేషన్ మారుస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు కాంబినేషన్ కుదరలేదు. ఈ మ్యాచ్లో కూడా చాలా చేంజెస్ చేశారు. అన్షుల్ కాంబోస్ బీన్ డూయింగ్ వెల్, కానీ ఎందుకనో అశ్విని తీసుకొచ్చారు మళ్ళీ ఈ మ్యాచ్లో. అలాగే ఆయుష్ మహాత్రేని పట్టుకొచ్చారు, అది క్లిక్ అయింది. 17-year-old కిడ్, అతను చిన్న షార్ట్ లిటిల్ క్యామియో ఆడాడు, బాగా ఆడాడు త్రిపాఠి ప్లేస్లో. సో చేంజెస్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. చేంజెస్ చేసినా కూడా అవి కూడా కలిసి రావట్లేదు. ముఖ్యంగా ఆ బ్యాటింగ్లో అగ్రెషన్ అనేది కనపట్లేదు. మ్యాచ్ తర్వాత ధోని కూడా చాలా హెల్ప్లెస్గా కనిపించాడు. 175 సరిపోదు, 176 ఆ పిచ్ పైన. ఇంకా మధ్యలో మిడిల్ ఓవర్స్లో కాస్త ఇంకొంచెం అగ్రెషన్ చూపించాలి, ఇంకొంచెం ఎంటర్ప్రైజ్ చూపించాల్సిందని చెప్పి అన్నాడు. అతను తెలుసు, ఈవెన్ అతని బాడీ లాంగ్వేజ్ కూడా అది సజెస్ట్ చేస్తుంది యాజ్ కీపర్. ఎందుకంటే వాళ్ళు చేసిన స్కోర్ సరిపోదు అగేన్స్ట్ ఏ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఆఫ్ ముంబై అనే వెరీ గుడ్ పిచ్. ఆ పిచ్ పైన 176 వాజ్ నో వే ఎనఫ్. అట్లీస్ట్ ఒక 20 runs షాట్. సో చెన్నైకి ఏది కలిసి రావట్లేదు. ఈసారి వికెట్లు చేతిలో ఉన్నాయి, 176 for 5 మాత్రమే. కానీ మధ్యలో ఒక పెద్ద పార్ట్నర్షిప్ బిట్వీన్ శివం దుబే అండ్ జడేజా, కానీ వాళ్ళు ఆ అర్జెన్సీ ప్రదర్శించలేదు. కాస్త అగ్రెసివ్గా ఇద్దరికి 150 స్ట్రైక్ రేట్ ఉంది, కానీ ఈ మధ్యకాలంలో 150 సరిపోవట్లేదు కదా వికెట్లు చేతిలో ఉన్నప్పుడు. ఎందుకంటే విజయశంకర్ టు బ్యాట్, ధోని టు బ్యాట్, ఓవర్టన్ టు బ్యాట్ ఉండగా, ముఖ్యంగా శివం దుబే ఈజ్ ఏ పవర్ హిట్టర్, కానీ అతను ఎందుకో ఈ సీజన్లో అంత బిగ్ హిట్టింగ్ చేయలేకపోతున్నారు. మేబీ ఒకసారి కుదరదు, ఆ ఫ్లో రావట్లేదు, ఫ్లూయెన్సీ రావట్లేదు. ఓకే, అతను 150 స్ట్రైక్ రేట్, కొన్ని మంచి బిగ్ 6లు కొట్టాడు, కానీ అనుకున్న స్టైల్లో అతని నుంచి బ్యాటింగ్ రాదు. అఫ్కోర్స్ ఇక్కడ బుమ్రా ఉన్నాడు. బుమ్రా అయితే ధోని అనేది అదే, బుమ్రా వచ్చే లోపల యూ షుడ్ ట్రై టు హిట్ సమ్ బిగ్ వన్స్ అనేది ధోని అన్నమాట. సో బుమ్రా మనకు తెలుసు కదా, బుమ్రా బౌలింగ్లో ధోనిని కూడా చాలా తిప్పలు పెట్టి ధోనిని అవుట్ కూడా చేశాడు. శివం దుబేని అవుట్ చేశాడు. శివం దుబేని 18th ఓవర్లో అవుట్ చేయకపోతే దట్ వుడ్ హ్యావ్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మిగతా 2.5 hours శివం దుబే ఉండుంటే ఇంకొక 15 runs వచ్చిండేవాడు. బట్ బుమ్రా డెత్ బౌలింగ్ చేస్తాడని తెలుసు. ఈ లోపలే ఇల్లు చక్కబెట్టుకోవాల్సింది, కానీ చేయలేదు కదా, వాళ్ళు చేయలేదని చెప్పి ధోని అన్నాడు. డిసప్పాయింటింగ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్, బట్ ముంబై విల్ హ్యావ్ నో కంప్లైంట్. దేర్ బౌలర్స్ బౌల్డ్ వెల్. ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేశారు. ముంబై వాళ్ళు ఫీల్డింగ్ చాలా బాగా చేశారు, క్యాచ్లు పట్టుకున్నారు. ఫీల్డింగ్లో కూడా చాలా ఏమంటారు, ఆ కసి, ఆ పట్టుదల వాళ్ళలో కనిపించింది. ఎందుకంటే 2 మ్యాచ్లు గెలిచి ఆ ఉత్సాహంతో ఉన్నారు. ఆ ఊపు ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారని చెప్పి మనం అనుకోవాలి. సో టాస్ గెలవడం కూడా వాళ్ళకి కలిసి వచ్చింది. టాస్ గెలవడం చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచెస్లో, ఎందుకంటే ముంబైలో చేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చెన్నై స్టార్టింగ్లోనే రచిన్ రవీంద్ర అవుట్ అయ్యాడు. అశ్విని కుమార్ హూ వెంట్ ఫర్ రన్స్ లేటర్, కానీ అతను ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. రచిన్ రవీంద్రని అవుట్ చేశాడు. కొత్త కురాడు ఆయుష్ మహాత్రేని ఆడిచ్చారు. బ్రేవిస్కి అయితే ప్లేస్ లేదు. ఆయుష్ మహాత్రే బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అతను జస్ట్ 15 balls 32 runs చేశాడు. దాంట్లో 2 6లు కొట్టాడు, 4 4లు కొట్టాడు. 17 ఏళ్ళ ముంబై కుర్రాడు అతను యాక్చువల్లీ.
బట్ హీ వాజ్ వెరీ గుడ్ కానీ దాన్ని కాస్త పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయాడు. దీపక్ చహార్కి కంటిన్యూస్గా 4 overs ఇచ్చారు. ఆ 4th ఓవర్లో ఈ గాట్ రీడ్ ఆఫ్ ఆయుష్ మాత్రే. డీప్లో మంచి క్యాచ్ పట్టాడు శాంట్నర్. అదే వాళ్ళ ఫీల్డింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఫీల్డింగ్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో ఆల్మోస్ట్ బౌండరీ లైన్ దాటుతాడేమో అనిపించింది, కానీ ఈ కంట్రోల్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్. సో మహాత్రే అవుట్ అయ్యాడు. రషీద్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. రషీద్ నాట్ ఈవెన్ 100 స్ట్రైక్ రేట్ కూడా చేయలేకపోయాడు. ఒకసారి కుదరదు కదా మరి. సో పవర్ ప్లేలో 48 runs మాత్రం వచ్చాయి. పవర్ ప్లేలో ముంబైలో స్మాల్ బౌండరీస్, ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ అండ్ గుడ్ పిచ్ విత్ ట్రూ బౌన్స్, దాని మీద యూ షుడ్ గెట్ మోర్ రన్స్. 48 సరిపో. సరే అక్కడ లేవంటే మరి మిడిల్లో మరి ఇంకా స్లో అయిపోయారు కదా. మిడిల్లో ఎప్పుడైతే వికెట్లు పడ్డాయో ఆ తర్వాత మరింత స్లో అయిపోవడం మనం చూసాం. ముఖ్యంగా దూబే అండ్ జడేజా 4, దూబే at 5. దే కుడ్ నాట్ రియల్లీ గెట్ గోయింగ్. అది అక్కడ వచ్చిన ప్రాబ్లం. వాళ్ళు కనుక మరింత అర్జెన్సీ చూపించుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో, కానీ అర్జెన్సీ చూపించలేదు. అండ్ బుమ్రా 4 ఓవర్స్లో 25 runs మాత్రమే ఇచ్చాడు, 2 wickets ఇచ్చాడు. శాంట్నర్ బౌల్డ్ వెరీ వెల్. శాంట్నర్ రషీద్ని అవుట్ చేశాడు. శాంట్నర్ బ్యూటిఫుల్ డెలివరీ అది. రషీద్ గాట్ స్టంప్డ్. ఆ బాల్ కొద్దిగా ఫ్లైట్ చేశాడు, టర్న్ అయింది అండ్ కొంచెం బౌన్స్ కూడా అయింది. బ్యూటిఫుల్ డెలివరీ. సో శాంట్నర్ 3 ఓవర్లో 14 runs మాత్రం ఇచ్చాడు. 3 ఓవర్లు 14. ఈ పిచ్లో యాక్చువల్గా బుమ్రా తప్ప మిగతా పేసెస్ అందరూ went for runs. స్పిన్నర్స్ కాస్త హెల్ప్ కనిపించింది. ఈవెన్ విల్ జాక్స్ బౌల్డ్ టైట్ ఓవర్, 4 runs 5 runs ఇచ్చాడు. సో స్పిన్నర్స్కి హెల్ప్ కనిపించింది. ముంబైలో యాక్చువల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్కి అంత హెల్ప్ ఉండదు అనుకున్నాం, కానీ ఈ పిచ్లో మాత్రం స్పిన్నర్స్ గాట్ దట్ బైట్ అండ్ బౌన్స్. సో 176 for 5, not enough by any means. And Mumbai started off boldly and brilliantly. Rickelton and రోహిత్ శర్మకి స్ట్రైక్ లేట్గా వచ్చింది, కానీ వచ్చి రావడంతోనే అతను 2 6లు కొట్టాడు తన ఫేవరెట్ లెగ్ సైడ్లో. అది పుల్ కావచ్చు, ఫ్లిక్ కావచ్చు, మొత్తం మీద ఆ లెగ్ సైడ్లోనే ఆ కొట్టిన 6 6లో 5 6లు ఆ లెగ్ సైడ్లోనే కొట్టాడు. బిట్వీన్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ టు మిడ్ వికెట్ మధ్యలో కొట్టాడు. ఆ మిడ్ వికెట్ పైన అతని స్టాండ్ రాబోతుంది, రోహిత్ శర్మ స్టాండ్ అటువైపు ఒక 6 కూడా కొట్టాడు. మొత్తం మీద హీ లుక్డ్ అండ్ గ్రేట్ టచ్లో కనిపించాడు. 6 6లు వాదేశాడు, 4లు కొట్టాడు. బ్రహ్మాండమైన ఫామ్లో కనిపించాడు. లాస్ట్కి ఇప్పుడు తేడా ఏంటంటే షార్ట్ సెలెక్షన్ బాగుంది దీంట్లో. మరీ తొందరపడకుండా మిగతా మ్యాచ్లో కాస్త తొందరపడ్డాడు. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో బౌలర్ అతను అవుట్ చేసే సందర్భాలు తక్కువ. తానంతట తానే మరీ ఓవర్ అగ్రెసివ్గా వెళ్ళి అవుట్ అవ్వడం అనేది చూసాం. కానీ ఇక్కడ మాత్రం కాస్త నెమ్మదించాడు, రైట్ బాల్ సెలెక్ట్ చేసుకుని ఆ షాట్స్ ఎగ్జిక్యూట్ చేశాడు పర్ఫెక్ట్గా. దాంతో ఏంటంటే అతనికి 170 168 ఎంతో స్ట్రైక్ రేట్తో ఈ గాట్ దోస్ రన్స్. వెరీ వెరీ ఇంప్రెసివ్ నాక్. ఈ స్టేట్ టిల్ ద ఎండ్, చివరి దాకా నిలబడ్డాడు. రికెల్టన్ అవుట్ అయ్యాడు. రికెల్టన్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ని పంపించారు అర్లీగా. విల్ జాక్స్ కాదు, తిలక్ వర్మ కాదు, సూర్యకుమార్. సరే ఇద్దరు రైట్ హ్యాండర్స్ అయినా పర్వాలేదు, ఇద్దరు రైట్ హ్యాండర్స్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇవన్నీ కాకుండా సూర్యకుమార్ తొందరగా అయితే ఫినిష్ చేస్తాడు చేజ్. ఎందుకంటే నెట్ రన్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ముంబైకి. అంటే సూర్యకుమార్ వచ్చి లుక్ లైక్ ఎ మ్యాన్ ఇన్ హరీ. రావడం ఆ షాట్లు, అతను కొట్టిన స్వీప్ షాట్లు అయితే ఈరోజు బ్రహ్మాండమైన స్వీప్ షాట్లు. అలాగే అలా కొడతాడు స్కూప్ షాట్ ఓవర్ స్క్వేర్ లెగ్, అవి కొట్టాడు. స్వీప్ షాట్స్ ముఖ్య స్పిన్నర్స్ని ఒక ఆట ఆడుకున్నాడు. అది రవిచంద్రన్ అశ్విన్ కాదు, ముఖ్యంగా జడేజా వాజ్ లుకింగ్ డేంజరస్. బ్యాటింగ్ బాగా చేశాడు, దాంతో బౌలింగ్లో కూడా ఈ వాజ్ అన్సెటిలింగ్ ఆల్ బ్యాట్స్మెన్. బట్ జడేజా థ్రెట్ని కంప్లీట్గా నల్లిఫై చేశాడు ఆ స్వీప్ షాట్స్తో. ఈవెన్ నూర్ అహ్మద్ హూ ఈస్ క్విక్ త్రూ ద ఎయిర్, అతను స్వీప్ చేయడం అంత ఈజీ కాదు, కానీ ఈవెన్ జడేజాని స్వీప్ చేయడం అంత ఈజీ కాదు, కానీ హీ ఎగ్జిక్యూటెడ్ దోస్ స్వీప్స్ వండర్ఫుల్లీ. ఆ క్విక్కర్ స్పిన్నర్స్ని కూడా చాలా బ్రహ్మాండమైన స్వీప్ షాట్లు కొట్టాడు. కొన్ని గాల్లో కొట్టాడు, కొన్ని నేలబారుగా కొట్టిన ఇంకా అందంగా ఉన్నాయి. నేలబారుగా కొట్టిన ఇంకా అందంగా ఉన్నాయి. ఆల్వేస్ స్వీప్స్ ద లెంత్, నాట్ ద లైన్. సో అది చాలా చాలా అద్భుతమైన టాలెంట్ అతనికి, ఆ స్వీప్ షాట్ సూర్యకుమార్ యాదవ్. సో స్పిన్నర్స్ని అతను వాళ్ళ థ్రెట్ని, చెన్నై స్పిన్నర్స్ థ్రెట్ని కంప్లీట్గా నల్లిఫై చేశాడు. 226 అతను స్ట్రైక్ రేట్, 68 in 30 balls, 6 4s and 5 6s. సో చాలా క్విక్గా ఆ చేజ్ని కంప్లీట్, లాస్ట్లో 2 6లు బాధేసి చేజ్ని 15.2 ఓవర్స్లోనే కంప్లీట్ చేశాడు. సో చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ ముంబైకి. నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అయింది, తర్వాత వాళ్ళకి వరుసగా 3వ విక్టరీ.
అండ్ సూర్యకుమార్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అండ్ ముంబైలో ఎప్పుడు బాగా ఆడతారు. ముంబై హోమ్ గ్రౌండ్ అతనికి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ శివం దుబే కూడా అది హోమ్ గ్రౌండ్. అండ్ రోహిత్ శర్మ కూడా హోమ్ గ్రౌండ్. సో ఈ హోమ్ గ్రౌండ్ బాయ్స్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఆడారు. బట్ ముంబై దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ నో. వాళ్ళకి టీం కూడా సెట్ అయింది. ఇప్పుడు మెగా ఆక్షన్ తర్వాత టీం సెట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కానీ చెన్నై గతంలో ఎప్పుడు మనం చూసిన చెన్నై ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్లోనే ఒక 11 వాళ్ళు సెట్ చేసుకుంటారు. వాళ్ళందరూ బాగా ఆడతారు. దాంతో ఏంటంటే బెంచ్ మీద ఉన్న వాళ్ళు బెంచ్ మీద ఉంటారు. ఆ సీజన్ అంతా కూర్చుంటారు. 1-2 మార్పులు మాత్రమే అవుతాయి. కానీ ఈసారి వాళ్ళు ఓళ్ళంతమందిని 17-18 మార్చేశారు. 20 మందిని మార్చుంటారు. నేను ఒకసారి రేపు చూసి చెప్తాను. 20 ప్లేయర్స్ దాకా మార్చారు. మారుస్తూనే ఉన్నారు, రీప్లేస్మెంట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ దే ఆర్ ఎట్ టు కమ్ అవుట్ విత్ ది రైట్ కాంబినేషన్. సో ఆ కాంబినేషన్ కుదరట్లేదు. ధోని చాలా నిస్సహాయంగా అసహాయంగా కనిపిస్తున్నాడు. ఏం కావట్లేదు, అతను ఎన్ని చేసినా కావట్లేదు. టీం సెట్ కాలేదు, టీం అస్సలు సెట్ కాలేదు. పైగా ఇప్పుడు లేటెస్ట్గా డెమన్ కాన్వే వాళ్ళ ఫాదర్ చనిపోయాడంట. సో అతను కాస్త రావడం లేట్ కావచ్చు మళ్ళీ టీంలో చేరడం. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. 6 డిఫీట్స్ తర్వాత రిమైనింగ్ ప్రతి మ్యాచ్ గెలిస్తే కానీ వాళ్ళు సర్వే కాలేరు. బట్ ముంబై ఇండియన్స్ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ విన్. సో వాళ్ళ హోప్స్ వెరీ మచ్ అలైవ్. సో ఆ టాప్లో ఉన్న 5 టీమ్స్తో పాటు ముంబై కూడా రేస్లో ఉంది. బహుశా కోల్కతా కూడా ఉంటుందేమో. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకు లేదు, ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్ కూడా.